మీరు వినే ఉంటారు సినిమాల్లో విగ్గు పెట్టుకుంటారని. విగ్ అంటే నకిలీ జుట్టు. మీకు తెలుసు సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లుంటాయని. అలాంటప్పుడు ఆర్టిస్ట్కి ఉన్న జుట్టుపైన నకిలీ జుట్టు పెడతారు. ఇవాళ రేపు అమ్మాయిలు కూడా నిజ జీవితంలో జుట్టు అందంగా కనిపించాలని నకిలీ జుట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇదేం పెద్ద తప్పు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలనే ఉంటుంది. ఇక ఇప్పుడేం జరిగిందంటే, ఒక రెస్టారెంట్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో తెలీదు, కానీ ఉన్నట్టుండి గొడవ స్టార్ట్ అయింది. కాసేపు అయ్యాక ఒక అమ్మాయి జుట్టు ఇంకో అమ్మాయి చేతిలో ఉంది. ఆ విగ్గులో ఏముందో తెలీదు, కానీ ఆ విగ్గు చేతికి రాగానే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. అంతలోనే జరగకూడంది జరిగిపోయింది. తెలిసింది ఏమిటంటే, చెప్పడం దేనికి, చూడండి. టేబుల్ నెంబర్ 3లో ఉన్న కస్టమర్తో చిన్న ప్రాబ్లం సార్. బిల్లు గురించి కంప్లైంట్. ఏమిటా కంప్లైంట్? అతను తీసుకున్నది ఒకటే రవ్వ దోశ అయితే రెండింటికి బిల్లు వచ్చింది. ఓకే, నేను వెళ్ళి చూస్తాను. ఓకే సార్. సార్, బిల్లులో ఏదైనా తప్పు జరిగిందా? ఏంటి తప్పున్నారా? ఏం తప్పు జరిగింది? నేను ఒకటే రవ్వ దోశ తిన్నాను, కానీ బిల్లు మాత్రం రెండింటికి వేశారు. ఐఎమ్ సారీ, పొరపాటుగా వచ్చుంటుంది. నేను మీకు మరో బిల్లు వేసి పంపిస్తాను. అసలు పొరపాటు ఎలా జరుగుతుందండి? మాకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఏంటి? నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడు, దయచేసి నా జోలికి నా అనీష్ జోలికి రావద్దు, అర్థమైందా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా అనీష్తో నాకు ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిపోయింది. నేను మీ బాస్ కి కంప్లైంట్ చేస్తాను. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నేనెవరో తెలుసా మీకు? ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు, ప్లీజ్ క్షమించండి. ఏంటి నువ్వు మాట్లాడేది? కాపుని యాక్టింగ్ ఏమీ తెలియనట్టుగా బాగానే నటిస్తున్నావే. నీకిదే చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు నా అనీష్కి దూరంగా ఉండు, అర్థమైందా? కస్టమర్ని ఇలాగే దోపిడీ చేస్తారా? మరోసారి హలో, నేను మీతోనే మాట్లాడుతున్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆగు, నేను నీతో చాలా మాట్లాడాలి. కూర్చో ఇక్కడ. కానీ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అందరూ బయటికి వెళ్ళిపోండి. జరగండి. తప్పుకోండి, పక్క జరగండి. అంటే మీరు చూస్తుండగానే చనిపోయిందా? అవును సార్. అలా ఎలా జరిగి ఉంటుందంటారు? అంతా చూస్తుండగానే చనిపోయింది సార్, ఎవరు కొట్టలేదు. ఇంకో అమ్మాయి పారిపోయింది సార్. అయితే వీరిద్దరికి మధ్య ఏదో గొడవ జరిగింది సార్. గొడవ జరిగిందా? అవును సార్, వాళ్ళిద్దరికి మధ్య చాలా గొడవైంది సార్. ఈ అమ్మాయి జుట్టు పట్టుకుని బలంగా లాగేసరికి ఈ అమ్మాయి జుట్టు ఆ అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏముంది, ఈ అమ్మాయి చనిపోయింది. జుట్టు లాగగానే చనిపోయిందా? మేనేజర్ గారు, మీకు ఈ అమ్మాయి తెలుసా? సార్, ఈ అమ్మాయి మా దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది, కానీ రెండో అమ్మాయి నిన్నే మొదటిసారి వచ్చింది. ఈ రెండో అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? ఈ మేడం ఆవిడ్ని గట్టిగా పేరుతో పిలిచారు, ఈషా అని. అవునా? అవును సార్. ఓకే.
జుట్టు లాగడం వల్ల ఎవరైనా చనిపోయే అవకాశం ఉందా జోసఫ్? ఈ విషయం మొదటిసారిగా వింటున్నాను సార్. మీరు చెప్తున్న ఈ విషయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది, రెండో అమ్మాయి ఈ అమ్మాయి జుట్టు లాగింది అని నమ్మశక్యంగా అనిపించట్లేదు. సార్ నేను కళ్ళతో ఏది చూశానో మీకు అదే చెప్పాను. కళ్ళను పూర్తిగా నమ్మకండి, కళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంది. సార్, ఆ, ఈ అమ్మాయి పేరు ప్రియా, అడ్రస్ కూడా తెలిసింది. ఇది తన డ్రైవింగ్ లైసెన్స్ ఈ బ్యాగ్లో దొరికింది. ఈ అమ్మాయి పేరు ప్రియా, ఇంకో అమ్మాయి పేరు ఈషా. ఓన్లీ విగ్ తీసేసినంత మాత్రాన చనిపోవడం ఏంటి? విగ్తో పాటు ఇంకా ఏదో జరిగింది. సార్, ఆ పారిపోయిన అమ్మాయి ఈ అమ్మాయిని నెట్టివేసి ఉండొచ్చు, లేదా చేయి చేసుకొని కూడా ఉండొచ్చు కదా. అయితే అప్పుడు తనేదైనా ప్రమాదకరమైన విషయం లాంటిది, ఏదైనా కంటికి కనిపించింది ప్రయోగించి ఉండొచ్చు కదా. జరగచ్చు. సార్, ఎస్ సార్. సార్, మేము అక్కడి నుంచి వస్తున్నాం సార్. సరే, ఓకే 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 సార్. సార్, ఏమైంది? ఇంకో హత్య జరిగినట్టుంది ఈ చుట్టుపక్కల. ఇంకో హత్య? పక్క జరగండి, జరగండి, వెనకెళ్ళండి. చెప్పేది మీకే, వెనకెళ్ళండి. నువ్వేనా వాచ్మెన్? అవును సార్. కాస్త వెనక్కి జరుగు. నువ్వే చూసావు అతన్ని? చూశాను సార్. ఎలా ఉన్నాడు? చూడ్డానికి కుర్రాళ్ళనే ఉన్నాడు సార్. మొహం ఎలా ఉంది? మొహానికి గుడ్డ కట్టుకున్నాడు సార్, అందుకే సరిగా కనిపించలేదు నాకు. అలాగా? ఇంకా? బుల్లెట్ పేలిన శబ్దం విని నేను ఇలా వచ్చి చూశాను సార్. ఎదురుగా ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు సార్. నేను అతను పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను సార్, కానీ అతను నా తల మీద, ముఖం మీద కొట్టి పారిపోయాడు సార్. చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రాణాలకు తెగించినా ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. ఏం పర్లేదు, గుడ్ వర్క్. సార్, నేను అతన్ని పట్టుకున్న టైంలో వాడి పర్సు నాకు దొరికింది సార్. ఆ పర్సులో ఈ రెండు ఉన్నాయి సార్. ఏంటిది? సార్, దీనిపై ఏమీ రాయలేదు. వివేక్, నువ్వు పంచే కావేరి లావణ్యం తీసుకొని ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళు. మేము ఇక్కడే ఉంటాం. ఎస్ సార్. త్వరగా. చెప్పండి, ఎవరు కావాలి? ప్రియా ఇక్కడే ఉంటారా? అవును, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు ప్రియా ఫ్రెండ్సా? మేము సిఐడి వాళ్ళం. సిఐడి వాళ్ళ? అవును. రండి, లోపలికి రండి. ప్రకాష్, ప్రియాని కలవడానికి సిఐడి వాళ్ళు వచ్చారు. సార్, నేను ప్రియా పెద్దన్నయ్యని. నా పేరు ప్రకాష్. ఈమె వాళ్ళు వదిన అంజలి. చెప్పండి సార్, ప్రియతో మీకేం పని? ఏంటి మీరు అలా ఒకరినొకరు చూసుకుంటున్నారు? ఏం జరిగిందో చెప్పండి. అది మీకెలా చెప్పాలో తెలియడం లేదు. మీ చెల్లెలు ప్రియా చనిపోయింది. వాట్? ఏమంటున్నారు? నెమ్మదిగా కూర్చో. ఇది ఎలా జరిగింది? ఏమైంది సార్? అసలు ఏం జరిగింది? ఒక రెస్టారెంట్లో స్ప్రో కోల్పోయి పడిపోయింది, అక్కడే చనిపోయింది. కానీ రెస్టారెంట్లో కూర్చున్నంత మాత్రాన అలా ఎలా జరుగుతుంది చెప్పండి? అదే మాకు అర్థం కావట్లేదు. ఆమెకి ఎవరైనా శత్రువులున్నారా? ఆ అమ్మాయి చాలా మంచిది, అందరితోనూ కలిసిపోతుంది. అలాంటి అమ్మాయికి శత్రువులు ఎవరుంటారు చెప్పండి? మీకేమైనా ఈషా అనే అమ్మాయి తెలుసా? తెలుసు. ప్రియాకి ఈషాకి అస్సలు పడదు సార్. వాళ్ళు కాలేజీ రోజుల నుంచి చాలా మంచి స్నేహితులు. కానీ కొన్ని రోజుల నుంచి ఈషా ప్రియాకి అనీష్కి మధ్య లేనిపోని అనుమానాలు కలిగించింది. అనీష్? ఇంతకీ అనీష్ ఎవరు? అనీష్ ప్రియకి కాబోయే భర్త. ఆల్రెడీ వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది. ఈషా అనీష్ని ప్రేమిస్తుందన్న విషయం ప్రియాకి తెలిసిపోయింది. మీకేమైనా చెప్పిందా తనని కలవడానికి వెళ్తున్నానని?
ప్రియా నా దగ్గరకు వచ్చి ఈరోజు ఎలాగైనా తన దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను, అసలు తన ఉద్దేశం ఏంటో అని. మీ దగ్గర ఈషా అడ్రస్ ఉందా? ఉంది, ఒక నిమిషం ఇప్పుడే ఇస్తాను. కాఫీ షాప్లో ఒక అమ్మాయిని హత్య చేసి పారిపోయావన్నమాట. నీ ఉద్దేశం ఏంటి? తప్పించుకుందామనా? నేనెవరిని హత్య చేయలేదు. మరి అక్కడ నుండి ఎందుకు పారిపోయావు? నేనేం పారిపోలేదు సార్. కాఫీ షాప్కి ఎందుకు వెళ్ళావు? నేను అసలు కాఫీ షాప్కి వెళ్ళలేదు సార్. నువ్వు అమ్మాయి విగ్గు లాకుండా ఉంటే తను చనిపోయేదే కాదు. నేనేం విగ్గు లాగలేదు. ఆ విగ్గును లాగగానే అమ్మాయి చనిపోయింది. ఎలాగా? ఆ విగ్గులో ఏముంది? నాకేం తెలియదు సార్. అసలు ఆ విగ్గును ఎందుకు లాగావు? నేనేం లాగలేదు సార్. దానంతట అదే ఊడిపోయింది. తను విగ్ పెట్టుకుంటుందన్న సంగతి కూడా నాకు తెలియదు సార్. చాలా రోజుల నుంచి నువ్వు అమ్మాయిని రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నావు. ఆ అమ్మాయి గురించి నీకు బాగా తెలుసు. రీసెంట్ గా ఓ అబ్బాయితో నీకు ఎఫ్ఐఆర్ ఉందని కూడా మాకు తెలుసు. తను ఓ విగ్గు పెట్టుకుంటుందన్న విషయం నీకు తెలియదంటే నమ్మేయాలా? తను విగ్ పెట్టుకుంటుందన్న సంగతి నాకు నిజంగా తెలియదు సార్. అటువంటిప్పుడు అక్కడ నుండి ఎందుకు పారిపోయావు? తను ఉన్నట్టుండి అలా పడిపోగానే నాకు చాలా భయం వేసింది. ఏం చేయాలో తెలియలేదు. అందుకే అక్కడి నుండి పారిపోయాను. ఆ అబ్బాయి నీకెప్పటి నుంచి తెలుసు? ఎవరు? సార్, చనిపోయిన అతని పేరు తెలిసింది సార్. అవునా? అతని పేరేంటి? సార్ అతని పేరు అనీష్. అవునా? అవును సార్, అనీష్. ఇది అతని ఫోటో సార్. నేను చూడొచ్చా సార్? అనీష్, ఇది ఎలా జరిగింది? అనీష్, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ హత్య చేయబడ్డారు. వాట్ టు డూ? హలో రాహుల్, ఫోన్లో చెప్పలేకపోతున్నావా? సిగ్గేస్తుందా? అరే సిగ్గు. సర్లే, మేము వెంటనే వస్తున్నాం. జోసఫ్ సార్, డాక్టర్ రాహుల్కి కేసుకు సంబంధించిన ఏదో విషయం ఫోన్లో చెప్పడానికి సిగ్గేస్తుందని అంటూ ఉన్నాడు. ఈ విషయం ఆ జుట్టు కోసం అయితే కాదు కదా? సార్, మీరు చూశారు కదా, ఆ అమ్మాయికి జుట్టు చాలా తక్కువగా ఉంది. మీరు చూశారు కదా సార్. అది ప్రణీత్. అది సార్. ప్రణీత్, నువ్వు ఈ ప్రశ్న మన డాక్టర్ గారిని అడుగు. డాక్టర్ రాహుల్ సార్, ఆ అమ్మాయికి జుట్టు తక్కువగా ఉండటం మీరు కూడా చూశారు కదా. జుట్టున్న చిన్నపిల్లోడు కూడా చెప్పేయగలడు ఈ అమ్మాయికి జుట్టు లేదని. బుద్ధి లేనోడు ఇలా మాట్లాడుతుంటారు. ఇది ఏ బుద్ధి? అంటే నేను బుద్ధి లేనున్నా? ఏంటయ్యా? నేను బుద్ధి లేనోడు కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే, ఉన్న పలంగా ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, తన జుట్టే ఎందుకు ఊడింది? ఏంటి ప్రాబ్లం? ఒకవేళ తేలియని తినడం. ఏంటయ్యా? అవును సార్, తేలియని తినడం వల్ల జుట్టు ఊడిపోతుంది. అవునా? ఏసీపీ గారు, నేను ఏ తేలియని తినలేదు కదా, మరి నా జుట్టు ఎందుకు ఊడిపోయింది? అది వైట్ పేపర్, మాకు తెలుసు, అది పక్కన పెట్టండి. కానీ సార్, దీనివల్ల ప్రమాదం ఉంటే చాలా టైం పడుతుంది. తెలియమంటే మీరు కాస్త ఆగాలి. మీరు సిఐడిలోకి వచ్చి 2 రోజులైంది, అప్పుడే సీనియర్స్ కు చురుకులేస్తున్నారే. రాహుల్, వాళ్ళంతా అంటున్నది నిజమే కదా? ఏది నిజమండి? అదే నా ఉద్దేశం. అది వాడితే జుట్టు త్వరగా ఊడుతుంది. విషయం మాకు తెలుసండి పోతుందని. ఇన్ఫాక్ట్ నేను మీ అందరికి అదే చెప్పేవాడిని. చూడండి, ఈ అమ్మాయి జుట్టు ఊడిపోయింది. ఈ విషయాన్ని మీకు చెప్దామనుకున్నాను. అసలు విషయం చెప్పనివ్వకుండా మీరు అందరు నా మీద యుద్ధానికి వచ్చేసారు కదా. అరే, నేను కూడా మేము చెప్పింది కరెక్టే కదా? అవును, కరెక్టే. సార్, ఆ అమ్మాయికి ఎందుకని అర్థం కాలేదు తనకెవరో విషం ఇస్తున్నారన్న విషయం? ఎవరైనా విషం తీసుకుంటే వాంతులు లాంటివి అవుతాయి కదా.
చూడు కావేరి, రోజు కొద్ది కొద్ది మోతాదులో విషం ఇస్తే విషం ఇస్తున్నట్టే తెలీదు. రోజు కొంచెం కొంచెం విషం అంటే కేవలం ఇంట్లో వాళ్ళే ఇవ్వగలుగుతారు. సార్, ఆ కాఫీ షాప్ ఓనర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి అక్కడికి ప్రతిరోజు వెళ్ళేదట కాఫీ తాగడానికి. అంటే కాఫీలో ఎవరైనా కలిపి జరగచ్చు. ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ వాళ్ళే ఎవరో ఈ పని చేసి ఉండాలనిపిస్తుంది. లేదంటే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళన్నా అయి ఉండాలి. సార్, ఒక విషయం, ఇందులో 2 హత్యలు జరిగాయి. ఈ హత్యలో ఒకరిది అమ్మాయిది, అది ఇషా. పోతే ఈ పసుపచ్చ పేపర్తో అయితే అందులో ఏముంది? ఆ పేపర్లో ఏం రాయలేదు కదా. దానిపై ఇంకు పెన్తో ఏదో రాశారు, కానీ అది కొద్దిసేపట్లోనే పోయింది. నేను లేజర్ స్కాన్ చేశాను, ఓసారి చూడండి. AMB 343 లక్ష్మీ ఎస్టేట్. ఒక్క విషయం అస్సలు అర్థం కావట్లేదు. హంతకుడు ఈ పేపర్ని తీసుకొని ఏం చేస్తున్నట్టు అని. జోసెఫ్, ఇది పెద్ద ప్లానింగ్ లా ఉంది. మళ్ళీ ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఆ అమ్మాయి ప్రియా ఈ కాఫీ షాప్కి ప్రతిరోజు వచ్చేది. తనకి ప్రతిరోజు సర్వ్ చేసేది ఎవరా వెయిటర్ చెప్పండి. సార్, ఆమె టేబుల్ దగ్గర ఎప్పుడు మహేషే ఉంటాడు సార్. నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అతను మాయమయ్యాడు సార్. మాయమయ్యాడా? ఆ రోజు నుంచి మాయమయ్యాడా? సార్, ఇది అతని పనే, అందుకే ఇక్కడ నుండి పారిపోయాడు. మేనేజర్ గారు, మీరు బాగా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి, ఆ రోజు అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలేం జరిగిందో సరిగా గుర్తు తెచ్చుకో. నాకిప్పుడు గుర్తొస్తోంది, ఆ బిల్లుతో పాటుగా ఓ పసుపు రంగు పేపర్ కూడా ఉంది. పసుపు రంగు పేపరా? సార్, అది అతని డెడ్ బాడీ దగ్గర మనకు దొరికింది కదా. అవును సార్. ఎక్కడుంది ఆ పసుపు రంగు పేపర్? అదెక్కడో పోయింది సార్. ఒక వ్యక్తి వెయిటర్గా మారి ప్రియకు తేలియం లాంటి విషం తాగించాడంటే అసలు ఇదేంటో అర్థం కావడం లేదు. AMB 343 లక్ష్మీ ఎస్టేట్. సార్, ఒకవేళ ఏదైనా బ్యాంక్ నేమ్ అయితే కాదు కదా? ఇది ఏ అంటే అనీష్, బి అంటే భూషణ్, మరి ఎం అంటే ఏమొస్తుంది? వివేక్, ఫోన్ చేసి తెలుసుకో ఈ లక్ష్మీ ఎస్టేట్లో ఏదైనా 343 ఫ్లాట్ ఉందా అని. ఒకవేళ ఉంటే అది ఎవరిదో తెలుసుకో. ఎస్ సార్. సార్, ఇంకో విషయం తెలిసింది. ఏంటి? ప్రియా అనీష్ ఇద్దరు కలిసి ఒకే కాలేజీలో చదివారట. ఒకే కాలేజీలో చదివారా? అవును సార్. దాని పేరు రాయ్చంద్ కాలేజ్ సార్. సార్, ఆ అడ్రస్ దొరికింది. ఈ 343 లక్ష్మీ ఎస్టేట్ అనీష్ ఇంటి నెంబర్ సార్. ఓ, అది విషయం. ఇద్దరూ ఒకేసారి ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరూ హత్య చేయబడ్డారు. ఈ 2 ప్లేసుల్లో పసుపు రంగు చిట్టి దొరికింది. పోతే ఒక చిట్టిపై అనీష్ అడ్రస్ రాసి ఉంది. ఈ పేపర్ ఎలాంటిది, ఎక్కడ తయారవుద్ది? వెతుకుదాం పదండి. ఇదే షాప్ సార్. దీని ఓనర్ ఎట్టెళ్ళాడు? అక్కడ ఎవరో ఉన్నారు సార్. హలో బాయ్ సాబ్, కాస్త చూడండి. చెప్పండి సార్. దీన్ని గుర్తుపట్టగలరా? ఇది మా దగ్గరే తయారైంది. ఇప్పుడు ఈ పేపర్ మీ దగ్గర ఉందా? ప్రస్తుతానికైతే లేదు. మీరు ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి పెడతాం. ఈ పేపర్కి ఆర్డర్ ఎవరిచ్చారు? ఈ ఆర్డర్ ఏదో ఫ్యాషన్ హౌస్, దాని పేరు రిజిస్టర్లో చూసి చెప్తాను, పదండి. అనీ ఫ్యాషన్ హౌస్, వీళ్ళకే సప్లై చేశాం సార్ మేము. అనీ ఫ్యాషన్ హౌస్.
చెప్పండి సార్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఆ, మేము మీ ఓనర్ని కలవాలి. మీకు అపాయింట్మెంట్ ఉందా సార్? త్వరగా రమ్మని చెప్పు. మే హెల్ప్ యూ మ్యామ్? ఈ డ్రెస్ బాగుంది. ఏ మెటీరియల్ వాడారో చెప్తారా? తెలీదు. ఎంతకాలం నుండి పనిచేస్తున్నావు ఇక్కడ? ఈ క్లాత్ గురించి ఆ మాత్రం తెలియకపోతే ఎలా? తెలీదు. అరే ఇదేంటి? అదే సార్, మనం కొంప తీసి వేరే అడ్రస్కి వచ్చామా ఏంటి? మరి ఈ కాలేజ్ ఎక్కడికి పోయినట్టు? అదే అర్థం కావట్లేదు. వాచ్మ్యాన్ చెప్పండి సార్. సిఐడి నుండి వచ్చాం. ఈ 255 కబీర్ స్ట్రీట్ ఇదే కదా? ఇక్కడ ఏమైనా జరిగిందా సార్? జరిగిందైతే నిజమే. అది నువ్వే చెప్పాలి. నేనా సార్? ఇక్కడ ఈ అడ్రస్లో ఒక కాలేజ్ ఉండేది, ఇప్పుడు లేదేంటి? కాలేజా సార్? ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. 4-5 సంవత్సరాల క్రితమే మూసేశారు సార్. కాలేజీ మూసేశారా? ఎందుకు? హాయ్ సార్, ఐఎమ్ జాస్మిన్. ఈ స్టోర్ నాదే. ఫైన్. ప్రణీత్, ఆ పేపర్ చూపించు. ఇదిగోండి సార్. నాకు కాదు, ఆవిడకి. తీసుకోండి. కాస్త జాగ్రత్తగా చూడండి. దాన్ని మీరు గుర్తుపట్టగలరా? సార్, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ పేపర్ మాకు ఎక్కడ దొరికిందో చెప్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ. హత్య జరిగిందా? అవును. ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళ దగ్గర కూడా ఈ పేపర్ ఉంది. వాళ్ళ దగ్గర ఈ పేపరా? ఇక్కడ నుంచి ఎవరైనా మాయమయ్యారా? అదేం లేదు సార్, ఇక్కడ అందరూ ఉన్నారు. మీ దగ్గర అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది కదా, దాంట్లో ఎంప్లాయీస్ లిస్ట్ అంతా ఉంటుంది. ఎస్ సార్. ఓసారి చూపించండి. వివరాలు అంతగా తెలియదు సార్, కానీ 2-3 పిల్లలు మాత్రం చనిపోయారు సార్. ఇదేదో కొత్త విషయంలా ఉంది. ఎవరు చనిపోయారు అది నాకు తెలియదు సార్. అంటే ఇక్కడ కాలేజీలోనే చనిపోయారా సార్? నేను ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ అనుకుంటుంటే విన్నాను సార్, నేను చూడలేదు సార్. యా, రెడీ అయిందా? ఎస్ సార్. ఎక్సలెంట్. ఓ పని పూర్తయింది. ఇంకో పని చెయ్యి. ఈ ఫోటోని ఆ అమ్మాయికి నెమ్మదిగా వెళ్ళి సడన్గా చూపించు. తన ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఈషా, ఇతను తెలుసా? ఇతనెవరు? ఆ అమ్మాయిని హత్య చేసింది ఇతనే. మా ఉద్దేశం ప్రకారం నీకు ఆ వ్యక్తి తెలుసు అనుకుంటాను. ఇంతకు ముందు ఇతన్ని ఎప్పుడు చూడలేదు సార్. ఇతను మహేష్. ఎప్పుడైనా విన్నావా ఇతని పేరు? లేదు సార్, నేను ఎప్పుడు వినలేదు. సర్లే, ఓకే, నీ మాటల్ని మేము నమ్ముతున్నాం. సార్, తనకు కూడా మహేష్ తెలీదంటే మహేష్ ప్రియాని ఎందుకు చంపినట్టు? ఎవరైనా చంపమని చెప్పారేమో, లేదంటే డబ్బులిచ్చారేమో ఆ అమ్మాయిని చంపడానికి. సార్ ప్లీజ్, మీరు అలా చూడకండి. నేను అలా ఎందుకు చేస్తాను? వీళ్ళు ప్రియా వస్తువులు తెస్తున్నారా లేదంటే తయారు చేసుకొస్తున్నారా? లోపలికి వెళ్ళి చూద్దాం సార్. సార్ ఏంటి సార్ మీరు చేసేది? కొంప ముంచేటట్లున్నారే. నేనేమన్నా ఫూల్నా? నీకు జలక్కిద్దామని. చూడు చెమట్లు ఒళ్ళంతా ఎలా పట్టాయా. సార్, అది నేను టైం దొరికితే నేను ఫూల్ అవటం కాదు సార్, మిమ్మల్ని ఫూల్ చేస్తాను. సార్, ఈ బ్యాగ్లో ప్రియాకి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా ఉంచుతాను. వీటిలో ప్రియా ఫొటోస్, డైరీస్, గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వివేక్. అంజలి, మాకు తెలిసింది ఏంటంటే ప్రియా చదివిన కాలేజీ ఉన్న ఫలంగా మూసేశారని. ఎందుకు అలా జరిగిందంటారు? అసలు అలా ఎందుకు జరిగిందో మాకేం తెలియదు సార్.
సార్ ఇవి ప్రియా ఫోటోలు సార్. చూడండి, ఈ ఫోటోగ్రాఫ్స్ ప్రియా కాలేజీ అయితే కావు. అవును సార్, ప్రియా తన ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళింది. ఎక్కడివి ఫోటోలు? నాకు తెలిసి ప్రిన్సెస్ రిసార్ట్స్ అనుకుంటా. దాదాపు ఇక్కడి నుంచి 25-30 కిలోమీటర్లు ఉంటుంది. నాకు తెలిసి అక్కడ అక్కడ ఏమైంది అక్కడ కరెక్ట్గా తెలీదు. కానీ ప్రియా అక్కడి నుంచి వచ్చిన తర్వాత షీ వాజ్ నాట్ హ్యాపీ. అంత సంతోషంగా లేదు. అంటే ఏం జరిగి ఉంటుంది? తెలీదు సార్. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అక్కడ ఏదో అయ్యి ఉంటుంది. అచ్చా, ప్రిన్సెస్ రిసార్ట్స్లోనే ఏదో జరిగింది. ఎస్ మేడం, ఏం కావాలి? మాకు కొన్ని డ్రెస్సెస్ కావాలి. డ్రెస్సులా? లావణ్య డ్రెస్సెస్ తీసుకోవడానికే కదా. నాకు తెలిసి మీకు వెస్ట్రన్ డ్రెస్సులు అయితే సూట్ అవుతాయి. నాకు ఓన్లీ యానీ ఫ్యాషన్ హౌస్ డ్రెస్సెసే చూపించండి. ఇదెక్కడిది? ఇది ఇప్పుడే వింటున్నా. అరే, మీకు యానీ ఫ్యాషన్ హౌస్ గురించే తెలీదా? లేదు మేడం, ఇది ఇప్పుడే వింటున్నా. మీ దగ్గర పెద్ద పెద్ద బ్రాండ్స్ దొరుకుతాయని విన్నాం. మరి యానీ ఫ్యాషన్ హౌస్వి లేవా? మా దగ్గర అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి, కానీ ఈ యానీ ఫ్యాషన్ హౌస్ కొత్తదా? ఒక్క నిమిషం. కావేరి, నేను జాస్మిన్ కోసం యానీ ఫ్యాషన్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని నేను అడిగాను. అప్పుడే నాకు తెలిసింది వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. వాళ్ళకి క్లాత్ గురించి, ఫ్యాషన్ గురించి అసలేం తెలీదు. ఈ యానీ ఫ్యాషన్ హౌస్ పేరు విన్నావా? థ్యాంక్ గాడ్ లావణ్య, నీకు ఫ్యాషన్ గురించి చాలా తెలుసు. దానివల్ల కొంతైనా లాభం కలిగిందిలే. సారీ మేడం, యానీ ఫ్యాషన్ హౌస్ డ్రెస్సులు రావటమే లేదు. థ్యాంక్స్. వెల్కమ్. అయితే ఫ్యాషన్ గురించి, క్లాత్ గురించి వాళ్ళకి తెలియనప్పుడు ఎవరై ఉంటారు వాళ్ళు? హలో బ్రదర్. అది నాగార్జున గారు. నేను సిఐడి. సిఐడినా? సారీ సార్. భయపడకు. నేను నీకు ఫోటో చూపిస్తాను. ఎవరిది సార్? జాగ్రత్తగా చూడు. ఇక్కడ ఎప్పుడైనా చూసావా? నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు సార్. చూడలేదా? చెప్పండి సార్, నేను మీకేం చేయగలుగుతాను? వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఈ ఫోటో చూడండి. వీళ్ళని గుర్తుపట్టగలరా? ఏమైంది? గుర్తుకు రావటం లేదు సార్. ఇతన్ని ఎక్కడ చూశాను? అచ్చా, ఏం గుర్తుకు రావట్లేదు? లేదు సార్. సరే, అరే రణీత్, ఏంటి నువ్వు చేసేది? ఇలాగేనా? అతను గుర్తుకు రాకపోతే ఏం చేస్తాడు? వదలో. మీరు రండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. గుర్తుకొచ్చిందా? అవును సార్, 5 సంవత్సరాల క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. ఇందులో 2 స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయారు సార్. వీళ్ళని ఎవరైనా కావాలని చంపారా లేక? గుర్తులేదు సార్ ఏం జరిగిందో. 4-5 వచ్చారు, పిక్నిక్ కోసం ఇక్కడికి వచ్చారు సార్. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? సార్, చాలా కష్టం ఇది మ్యాటర్ క్లోజ్ చేశాను సార్. ప్లీజ్ మళ్ళీ ఈ విషయాన్ని తోడకండి సార్. మా రిసార్టే దీనివల్ల క్లోజ్ అయిపోద్ది సార్. త్వరగా చెప్పు, లేదంటే అతను మళ్ళీ. చెప్తాను సార్, చెప్తాను. ఇందులో ఒక వ్యక్తి పేరు నాకు తెలిసి అనీష్ అనుకుంటా. అనీష్?
అంతా మాయమయ్యారు. అందరూ ఎక్కడికి వెళ్ళుంటారు? అకస్మాత్తుగా అందరూ వెళ్ళిపోయారు. ఏదో ఉంది, తేడాగా ఉంది. సార్ అక్కడ ఏం లేదు. మీరు చెప్పినట్టు అందులో ఒక అతని పేరు అనీష్, అవును కదూ? ఎస్ సార్. ఏం చెప్పండి సార్, చాలా ఇబ్బంది పడ్డాం. పాపం వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు సార్. అన్నా చెల్లెళ్ళా? అఖిల్ జయ వాళ్ళ పేర్లు సార్. ఓ సరే, ఎవరెవరు వచ్చారు వీళ్లతో పాటు? మీరు చెప్పింది దాదాపు 4-5 అని. ఈ అనీష్, ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వీళ్ళు కలిస్తే మొత్తం 3 కదా? అవును సార్. వాళ్ళ వెంట ఇంకో 2 ఉన్నారు సార్. ఎవరు? ఇదిగో చూడండి సార్. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఈమె ప్రియా. ప్రియా? అవును సార్. రెండోది ఈమె ఈషా. ఈషా సార్, ఈ ఈషా మనకి ఎందుకు చెప్పినట్లు మేము ఇక్కడ ఉండగానే అఖిల్ జయాలు చనిపోయారని? ఈ అఖిల్ జయ ఇద్దరు నీళ్లలో మునిగి చనిపోయారు. ఎవరో వీళ్లను చంపినందుకు పగ తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద విషయం ఈ అమ్మాయి ఈషా తన కడుపులోనే దాచుకుంది. సరే మేనేజర్ గారు, ఒక మాట, వీళ్ళు ఎలా చనిపోయారో చెప్పగలరా? అంటే ఒకవేళ స్విమ్మింగ్ పూల్లో జంప్ చేశారంటే వాళ్ళకి ఈత వచ్చు కదా? అవును సార్, ఇద్దరికీ ఈత వచ్చు సార్. మరి సార్, వాళ్ళకి ఎవరో డ్రగ్స్ తినిపించుంటారు సార్. అందుకే వాళ్ళకి తెలియకుండానే అందులో మునిగిపోయారు. ఇద్దరికిద్దరు స్పృహలో లేరు సార్. సార్ థ్యాంక్ యూ. ఓకే సార్. సరే, తనకి మొత్తం తెలుసుంటే, అలాగైతే ఈషాకు కూడా మొత్తం తెలుసుండాలి కదా, కానీ ఆమె ఏమీ చెప్పలేదు. ఈ విషయం ఎందుకు దాచి ఉండొచ్చు అంటే, హత్య చేసిందెవరో ఆ అమ్మాయికి తెలిసి ఉండాలి, లేదా తనే చేసి ఉండాలి. త్వరగా చెప్పు, ఏం తెలిసింది మహేష్ గురించి? ఏంటి, యానీ ఫ్యాషన్ హౌస్ డైరెక్టర్ మహేషా? గుడ్ జాబ్ లావణ్య. ఈషా, కావేరి, ఈశాన్ చూడు త్వరగా. మహేష్ ఫ్యాషన్ హౌస్ డైరెక్టర్. ఈషా, భయపడకు, మేమున్నాం. ఈషా, ప్రిన్సెస్ రిసార్ట్స్ గుర్తుందా నీకు? గుర్తుందా? నువ్వు, ప్రియా, ఇంకా అనీష్ కొన్నాళ్ళ క్రితం అక్కడికి వెళ్ళారు. వెళ్ళారా లేదా? వెళ్ళాం. ఏం జరిగింది అక్కడ? అఖిల్ జయ ఎలా చనిపోయారు? నీళ్లలో ఎలా మునిగిపోయారు? నాకేం తెలీదు. వాళ్ళిద్దరూ ఎలా మునిగిపోయారు? అనీష్ కాలేజ్లో చాలా ర్యాష్గా ఉండేవాడు. తను అఖిల్ జయ తాగే డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపాడు. తర్వాత ఏం జరిగింది?
తర్వాత వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారు. వాళ్ళు నీళ్ళల్లోకి దూకారు కానీ మళ్ళీ బయటికి రాలేదు. అక్కడ మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేదు, అక్కడ మేము 5గురమే ఉన్నాం. ఎవరో ఒకరున్నారు. అతనికి ఈ విషయం తెలిసింది. అతనే అఖిల్ జయల చావుకు పగ తీర్చుకుంటున్నాడు. ఈ మహేష్నైతే మనం పట్టుకున్నాం, కానీ మిగిలిన వ్యక్తి ఇంకో హత్య చేసే వరకు వదలడు. ఈషా, నీకు తెలుసా అఖిల్ జయల అడ్రస్? నమస్తే. ఎవరు మీరు? మీకేం కావాలి? మేము సిఐడి నుండి వచ్చాం. ఒక పాత కేసు గురించి మీతో మాట్లాడాలి. అఖిల్ జయాల గురించి. ఇతను అఖిల్ తండ్రి. 5 సంవత్సరాల క్రితం అఖిల్ జయాలు మరణించారు. ఆ షాక్తో ఈయనకి పక్షవాతం వచ్చింది. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, ఈయన చెల్లెలు ఉంటాం. తన కళ్ళెదురుగా అఖిల్ జయాలు మరణించడంతో తను తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే మరణించింది. ఇది వింటుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళ అన్న చెల్లె లాంటి వారు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అఖిల్కి? ఎవరూ లేరు. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? కరుణ ఉంది కదా, ఆ అమ్మాయి ప్రతి నెల ఎంతో కొంత పంపిస్తూ ఉంటుంది. కరుణ? ఈ కరుణ ఎవరు? ఇప్పుడే కదా ఫ్యామిలీలో ఎవరూ లేరని చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం అన్నయ్య ఒక అనాథ పాపని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు తను పెద్దదైంది, ఉద్యోగం కూడా చేస్తుంది. తనకెంత ఇబ్బందిగున్నా ప్రతి నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తుంటుంది. ఇప్పుడు తను వస్తుంది ఇక్కడికి? లేదండి, కానీ ఉత్తరాలు రాస్తుంది. అది చూసి అన్నయ్య ఎంతో సంతోషిస్తాడు. మేము ఆ లెటర్స్ చూడొచ్చా? కరుణ లెటర్స్ ఒకసారి ఇవ్వండి. కరుణ అనే అమ్మాయిని కలవాలి. మీరేం భయపడక్కర్లేదు. మేము సిఐడి నుండి వచ్చాం. చూడండి. సిఐడి? సిఐడి వాళ్ళకి కరుణతో ఏం పని? ప్రకాష్, ఇలా రా. నువ్వు పైకెళ్ళి కరుణ అని పిలుచుకొనిరా. 2 హత్యలు జరిగాయి, మర్డర్స్. ఆ విషయం మీదే ఆమెతో మాట్లాడడానికి వచ్చాం. హత్య? అవును. అది కరుణానా? ఎస్ సార్. కరుణ, వీళ్ళు సిఐడి ఆఫీసర్స్. నీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు. వాళ్ళకి అన్ని వివరాలు చెప్పు, ఓకే? కరుణ, నీకు అఖిల్ జయాల్ తెలుసా? తెలీదు సార్. వాళ్ళెవరో నాకు తెలీదు. తెలీదా? తెలీదు. అరే, నువ్వు ప్రతి నెల అఖిల్ వాళ్ళ ఇంటికి మనీ ఆర్డర్ పంపుతున్నావు. ఇవా రిసిప్ట్స్. నువ్వేమో వాళ్ళు నాకు తెలియదని అంటున్నావు. నేను వేరే వాళ్ళకి డబ్బు మనీ ఆర్డర్ చేయటమా? అంత డబ్బు నా దగ్గర ఎలా ఉంటుంది సార్? సార్, మరైతే ఆ డబ్బులు పంపించే కరుణ ఎవరు సార్? సార్, ఒకవేళ మీరు కరుణక్క గురించి అడగట్లేదు కదా? తను కూడా ఇక్కడే ఉండేది. పాపం అనాథ. తనని ఒక ఆయన దత్తత తీసుకున్నాడు. చాలా బాగా చదివించాడు. ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి కూడా చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మాకు కూడా సహాయం చేస్తోంది. తన ఫోటో లాంటిది ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంది. కరుణ, వెళ్ళి ఫోటో తీసుకురామ్మా. ఓకే సార్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇదంతా వింటుంటే నాకు శంకర్ జీన్స్ సినిమా గుర్తొస్తుంది. ఇదిగోండి సార్. ఈవిడ? అవును సార్. కరుణ? అవును, ఈమె కరుణ. ఓకే, తప్పకుండా. నేను మీకు టచ్లో ఉంటాను. నేను చెప్తాను ఇప్పుడు అనేది. ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సిఐడి ఆఫీసర్స్, మీరు ఇక్కడ ఇలా? కరుణ ఎక్కడ? కరుణనా? ఇక్కడ? ఇక్కడే. అంజలి ఎక్కడ? అంజలి, కరుణ. త్వరగా మీ వైఫ్ని పిలవండి. ఐఎమ్ సారీ, తన్ని ఇప్పుడు మీరు కలవడం కష్టం. హలో బాస్, ఏమంటివి? అయ్యారే, మేమేం చేశామని ఎందుకు కలవకూడదు? ఎందుకంటే నా భార్య అంజలి తన పనులన్నీ వదిలేసి ఈషాని ఇప్పుడే బయటికి తీసుకెళ్ళింది. తనతో నేను కూడా వెళ్లాల్సిందే, కానీ తన ఫ్రెండ్ కూడా వాళ్ళతో వెళ్ళేటప్పటికి నేను వెళ్ళడం కుదరలేదు. ఎవరామే? జాస్మిన్. జాస్మిన్? ఆ కాంట్రాక్ట్ కిల్లర్ తను.
సార్ సార్ అంటే ఇది అంజలి ప్లాన్. ఆమె పగలో భాగమే. ముందు ప్రియా అనీష్లను చంపి ఇప్పుడు ఈషా వెంట పడింది. త్వరగా చెప్పు, అంజలి ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు ఒక రిసార్ట్స్కి వెళ్ళారు. ఏ రిసార్ట్స్కి? ప్రిన్సెస్ రిసార్ట్. సార్ 5 సంవత్సరాల తర్వాత అంజలి మళ్ళీ అదే రిసార్ట్స్కి వెళ్ళింది. అఖిల్ చేయాల హత్య జరిగిన చోటు సార్. అయిపోయింది, ఇదొక్కతే మిగిలింది. దీని పని కూడా ముగిస్తారు. ఈ పని నేను మీకు అప్పగిస్తే మీరు ఇంత కూడా చేయలేకపోయారు. మళ్ళీ మళ్ళీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. చాలే, ఇదే మా వృత్తి. నీకు తెలుసా, పుణ్యాత్ముల్ని స్వర్గాన్ని పంపించటం. కానీ మీదే కొద్దిగా లేట్ అయింది. కానీ నాకు తొందరగానే ఉంది. మా తమ్ముడు చెల్లెలు చనిపోయినప్పుడు ఈ అమ్మాయి అక్కడే ఉంది. దీనికి ఈ రోజుతో ఈ లోకం నుండి విముక్తి. దీన్ని ఇక్కడి నుండి నెడితే చెయ్య ఇద్దరు నా తమ్ముడు చెల్లెలు. వాళ్ళు నా తోబుట్టువులు. వాళ్ళు నాకు తోబుట్టువుల కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు నన్ను అమ్మా నాన్నల్లా పెంచి పెద్ద చేశారు. ప్రకాష్తో నా పెళ్ళైన తరువాతే ప్రియ నాకు పరిచయం అయింది. కానీ నువ్వు మా చెల్లెలు ఎందుకు చంపావు? తను నీకేం ద్రోహం చేసింది? అది నా శత్రువు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నా చెల్లెలు నీకు శత్రువు ఎలా అవుతుంది? అనుకోకుండా ఒకరోజు నాకు మా తమ్ముడి చెల్లెలి చావుకు కారణం ప్రియా అనీష్ అని తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి అనీష్ డ్రగ్స్ తినిపించాడు. అఖిల్ వాళ్ళమ్మ అంటే మా అమ్మ ఈ విషయం తెలిసి అక్కడికక్కడే మరణించారు. ఇక మా నాన్న ఆ షాక్తో వీల్ చైర్లోనే ఉండిపోయారు. 3 కుటుంబాల్ని నాశనం చేశావు నువ్వు. ఇక జీవితాంతం జైల్లో కూర్చొని ఏడు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.